మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం, ప్రతి గ్రామంలోనూ 2 లక్షలు 3 లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం. ఆ 2 లక్షలు 3 లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు, వారిని అడ్డుకోడు, ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందరనే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది, చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతా ఉంది. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న స్కాములు, ఇసుక, మద్యం మాఫియాలు, సిలికా, క్వాడ్స్, ఫ్లై యాష్, ఏదైనా మాఫియా కార్టెల్ ఫామ్ చేయడం పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ప్యాకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ప్యాకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా, మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా, ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా, ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్దబాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రునికింత ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే, కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో, పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం. పనులు చేసినప్పుడు, చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి, అలా కాదు, నువ్వు పనులు చేయకపోయినా పర్వాలా, నీకు అలాట్మెంట్లోనే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము, అందులో 8% మాకు తిరిగి ఇచ్చేసేయి, 2% నువ్వు పెట్టుకో అని చెప్పి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్నారు. ఈరోజు జరుగుతూ ఉంది. మా హయాంలో టెండర్లు పిలవాలంటే జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించేవాళ్ళం, అది రద్దు చేసేసినారు. తర్వాత టెండర్లలో రివర్స్ టెండరింగ్ జరిగేది. అంటే ఎవరైనా కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో L2లు, L3లు, L4లు కూడా మళ్ళీ ఆక్షన్ పద్ధతిలో L1 కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్. ఆ ప్రక్రియ తీసేసినాడు. తీసేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ వర్కులు అలాట్ చేయడం, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడం, 8% ఈయన తీసుకోవడం, 2% కాంట్రాక్టర్కి ఇవ్వడం, ఇది జరుగుతా ఉంది. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద సృష్టి అనేది జరగడంలా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఆవిరవుతూ ఉంది. ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే
తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్